సో ఇక్కడ చూడండి స్టార్ట్ మిర్రరింగ్ వియా యూఎస్బి. డన్. బూమ్. మన స్క్రీన్ అయితే మిర్రర్ చేయొచ్చు. సో ఇట్లా హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్స్. సో ఇందాక చూసినట్టు మనం ఈ వీడియోలో ఫోన్ స్క్రీన్ని మన ల్యాప్టాప్లో ఎలా మిర్రర్ చేయాలో అయితే చూపిస్తాం. అది కూడా ఈజీగా 1 క్లిక్తోని. రైట్, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. దీని లింక్ మన డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు అక్కడి నుంచి ఓపెన్ చేయాలి. అండ్ ఈ టూల్ వచ్చేసి ఎక్స్పోజర్ అనే యూట్యూబర్ క్రియేట్ చేసినాడు. అతని ఛానల్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అక్కడి నుంచి మీరు డీటెయిల్ ట్యుటోరియల్ అయితే చూడొచ్చు. రైట్, సో మనం కిందికి స్క్రోల్ చేసినాం అనుకో, ఇక్కడ డౌన్లోడ్ నౌ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారు. ఆటోమేటిక్గా మనం సేవ్ చేసుకున్న ఆప్షన్ వస్తుంది. సేవ్ మీద క్లిక్ చేయండి, మనకి ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది ఒక 18.7 MB, చాలా చిన్న ఫైల్. సో ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మీరు. డౌన్లోడ్ అయిపోయాక దీని మీద క్లిక్ చేయండి, ఫోల్డర్ మీద. సో ఓపెన్ చేసినాక మనకి ఈ ఫోల్డర్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఇందులో కంటెంట్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో దీనికి రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ కొట్టండి. రైట్, తర్వాత ఎక్స్ట్రాక్ట్ కొట్టండి. సో ఎక్స్ట్రాక్ట్ అయిపోయాక మనకి ఈ ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే మీకు ఇట్లా రెడ్ కలర్ లోగోతో ఈ అని ఉంది, స్క్రాపీ GUI బై ఎక్స్పోజర్ అని ఉంటుంది. సో దాని మీద ఏం చేస్తారంటే డబుల్ క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ ఏముండదు. సో ఇట్లా ఒక పాపప్ వస్తుంది, మోర్ ఇన్ఫో కొట్టండి, రన్ ఎనీవే కొట్టేసాడు. సో కొట్టగానే ఆటోమేటిక్గా మనకి ఈ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మన ఫోన్లో డెవలపర్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేసుకొని డీబగ్గింగ్ ఆప్షన్ ఆన్ చేయాలి. సో దానికి ఎట్లా చేయాలో చూపిస్తే ఇప్పుడు నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోన్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఈచ్ ఫోన్కి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి సెట్టింగ్స్ లోపల. సో సర్చ్ బార్ ఉంటే సర్చ్ బార్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మీరు ఇక్కడ అబౌట్ ఫోన్ కొట్టండి. ఓకే, అబౌట్ ఫోన్ కానీ అబౌట్ డివైస్ కానీ అట్లా ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మనకి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఈ ఇంటర్ఫేస్ కూడా ఈచ్ ఫోన్కి డిఫరెంట్ ఉంటుంది. ఇందులో మనం సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయాక మనకి ఇక్కడ బిల్ట్ నెంబర్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయాలి. సో ఒక 4 to 5 టైమ్స్ క్లిక్ చేయండి లైన్గా. సో క్లిక్ చేసినాక ఇక్కడ యూఆర్ ఆల్రెడీ డెవలపర్ అని వచ్చింది కదా. సో అట్లా మీకు యూఆర్ ఏ డెవలపర్ నవ్ అని వస్తుంది మీకు. రైట్, సో వన్స్ అది అయిపోయిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోండి, మళ్ళీ సర్చ్లోకి వెళ్ళిపోండి. రైట్, సో సర్చ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇప్పుడు డెవలపర్ ఆప్షన్స్ అని కొట్టండి. సో ఇక్కడ మీకు డెవలపర్ ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. డెవలపర్ ఆప్షన్ క్లిక్ చేసినాక కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినాక మీకు ఇక్కడ USB డిబగ్గింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. మీకు ఇట్లా ఒక పాపప్ వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. రైట్, సో క్లిక్ చేసి అంతే సెట్టింగ్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే USB కనెక్ట్ చేసుకోవాలి. రైట్, సో వన్స్ కనెక్ట్ చేసినాక మనకి ఇక్కడ బిట్ రేట్ 20 సెలెక్ట్ చేసుకున్న తర్వాత హైయెస్ట్ స్టార్ట్ మిర్రరింగ్ వియా USB మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ బూమ్ చూడండి, మనకైతే ఇక్కడ ఫోన్ అయితే స్క్రీన్ మిర్రర్ అయిపోయింది. సో చూసినట్టయితే మనకి ఎట్లయితే అట్లా మూవ్ అవుతుంది చూడండి. రైట్, అండ్ ఇంకోటి అడిషనల్ ఫీచర్ ఏంది అంటే మనం ఇక్కడ ఇక్కడ సో సెర్చ్ చేసినప్పుడు మనం ఫోన్లో కాకుండా మన కీబోర్డ్తో కూడా టైప్ చేయవచ్చు. సో అట్లనే మౌస్తోని మనం సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో కీబోర్డు మౌజ్ 2 అనేవి ఇందులో అయితే వర్క్ అవుతాయి అన్నమాట. రైట్, సో అట్లా మనం ఆపరేట్ అయ్యి కూడా చేసుకోవచ్చు మౌస్తోని కీబోర్డ్తోని మనకు కావాల్సి అనుకున్నాయి. అండ్ ఫాస్ట్కి అయితే చాలా స్పీడ్ ఉంటుంది ఇది మిగతా సాఫ్ట్వేర్స్తో కంపేర్ చేస్తే. రైట్, సో ఈ వీడియో అంతే. మనకి ఇందులో వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి, వైర్లెస్ కనెక్షన్ అని. మనం ఇప్పుడైతే యూఎస్బీతో కనెక్ట్ చేసినాం కదా. వైర్లెస్ అయితే ఏంటంటే మనకి యూఎస్బీతోని కాకుండా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ షో కనెక్టెడ్ డివైస్ కొట్టినాం అనుకో, మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఎనేబుల్ వైర్లెస్ మిర్రరింగ్ చేయాలి. సో దానికి మనం సేమ్ వైఫైలో ఉండాలి. ప్రెజెంట్ నేను సేమ్ వైఫైలో లేను, సో చూపిస్తలేను. మన వీడియో డిస్క్రిప్షన్లో ఒరిజినల్ యూట్యూబర్ ట్యుటోరియల్ ఉంటుంది. సో అది లింక్ పెడతా, మీరు అక్కడి నుంచి చూడవచ్చు వైర్లెస్ ఎట్లా కనెక్షన్ చేసుకోవాలో అని. రైట్, అండ్ ఆల్సో మన ఫోన్ కెమెరాని కూడా చేసుకోవచ్చు ఒక వెబ్ క్యామ్ లాగా యూజ్ చేసుకోవాలి అంటే.
సో 180p సెట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ కెమెరా ఆర్ బ్యాక్ కెమెరా. దేన్ని మిర్రర్ చేయాలో చేసి మనకి యూట్యూబర్స్ అయితే ఒక వెబ్ క్యామ్ కాకుండా జస్ట్ నార్మల్గా ఫోన్ పెట్టుకొని మనం వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు అన్నమాట. సో అది టూల్ వల్ల యూసేజ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ ఏమైనా ఎర్రర్స్ వస్తే కూడా కమెంట్ చేయండి, నేను రిసాల్వ్ చేస్తా. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాలేదో వాళ్ళు కింద ఉన్న లింక్తోనే జాయిన్ అవ్వండి. యూట్యూబ్లో పెట్టలేని వీడియోస్ అన్ని టెలిగ్రామ్లో పెడతా, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.